హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్న చేపల పులుసు ఏ విధంగా ఈజీగా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, పులుపు తగినంత చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్. చేపల్ని ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం. ఒక ప్యాన్లో ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం. 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. చింతపండు రసంలో టమాటా ముక్కల్ని కట్ చేసి యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా బాగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం, కొద్దిగా కారం. పక్కన స్మాష్ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా రసాన్ని యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం 1 స్పూన్. టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. చిటికెడు పంచదార యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. కడిగి పక్కన పెట్టుకున్న చేపలను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుందామండి. ఒక 10 to 20 మినిట్స్లో ఉడికిపోతుందండి. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. మీకు ఇది ట్రై చేసి చూడండి. మా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.